కరీంనగర్ ఉమ్మడి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో 99 రోజుల పాటు నిర్వహించే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు కలిపి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన సన్నాహక సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సహా ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాలని నేతలు సూచించారు. ముఖ్యమైనటువంటి ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అధికారులు, పాత్రికేయులందరూ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారు వివరంగా 99 ఉన్న ప్రణాళిక 10 అంశాల మీద స్పష్టంగా చెప్పడం జరిగింది. మన 3 రోజుల క్రింద గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్ సమావేశం తీసుకొని ఈ కార్యాచరణ రూపొందించి దీని ద్వారా క్షేత్రస్థాయిలో ప్రతి పల్లెకు, వార్డుకు ప్రభుత్వం తరఫున జరుగుతున్న కార్యక్రమాలు చెప్పడమే కాక ముఖ్యంగా పారిశుద్ధ్యంతో, పర్యావరణ క్లీనింగ్ తోటి మరి కార్యక్రమాలను ప్రారంభించుకుంటే 10 అంశాల వారీగా మనం కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాం. ఇందులో ప్రజాప్రతినిధులందరూ ఉత్సాహంగా పాల్గొనాలని ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నాయి. అధికారులు కొంత బాధ్యతగా అంటే తప్పకుండా దీని మీద నేను నలుగురు జిల్లా కలెక్టర్లు కూడా ఒక పర్యవేక్షణ స్థాయి అంటే కంపల్సరీ ఉదాసీనం కాకుండా పర్యవేక్షణతోటి డైలీ మానిటరింగ్ సిస్టమ్ పెట్టుకొని మనం 99 రోజుల తర్వాత పనిచేసిన వారికి ప్రశంసించే విధంగా, పనిచేయని వారికి తప్పకుండా ఒక పనిష్మెంట్ అనేటువంటి విధానంగా అంటే అందరూ బాధ్యతగా పనిచేస్తా ఉన్నారు. కానీ ఈ కార్యక్రమం ప్రభుత్వం 99 రోజులు ఒక సామాజికంగా అంటే మనం తీసుకున్న అంశాలన్నీ కూడా మనం రోజు పొద్దున్న లేస్తే మనం చూస్తున్నటువంటి పర్యావరణానికి సంబంధించి కావచ్చు, లేదా ఈరోజు పెరుగుతున్నటువంటి యాక్సిడెంట్లకు సంబంధించి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ తోటి మరి రోడ్ సేఫ్టీ ఇష్యూలో కొత్తగా మీ అందరూ కూడా ఆ అంశంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇటీవల